ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. మా భారనంతా మీరు భరించినారు దేవా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు అయ్యా. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందలు అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి మమ్మను రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నోరు అతి మధురము, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకాశమానమైన వేకువ చుక్క, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జల్దర్ వృక్షం వంటి వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిపూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనిషిని వెలిగించు వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సాక్షి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మల కాపరి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి కాపరి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబుల మధ్య నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలము మీద ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల వారి ఎడలు దయచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా వ్యసనములను వహించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు రక్తము చెందించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరుల చేత నిందింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రజల చేత తృణీకరింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతిక్రమం చెయ్యు వారిలో ఒక్కనిగా ఎంచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది సంభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రథమ ఫలముగా లేపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను గొర్రెల ద్వారము అన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాతాళమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవజల నది మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణ శైలమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా బలము నా గానము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణదుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కృపానిధి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మరుగు చోటు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా స్వాస్య భాగమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ ఎన్ని అనారోగ్య స్థితులు ఎదురైనప్పటికీ కూడా మిమ్మల్ని స్తుతించడం మానలేదు. మీకు మొరపెట్టడం ఆపలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు. ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి విడిపించినారు. అత్యున్నతంగా హెచ్చించినారు. వారి స్థితిగతులను మీరు మార్చినారు దేవా. నీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించారు దేవా. అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ సమయాన మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికంగా దీవించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మమ్మలను ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. గొప్ప బహుమానంగా మాకు ఈ దినమును ఇచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయ్యుండండి. బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో మీరే వారికి సహాయం చేయండి. వారి ప్రయాణం అంతటిలో చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలమైన మమ్మల్నందరినీ కాపాడండి దేవా. అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి నీ బిడ్డలందరికీ రక్షణ కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్ట మృగముల నుండి, శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా, రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు దేవా. ఎన్నో పరీక్షలు రాస్తున్నారు దేవా, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. దయచేసి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు, ఎంతో అలసిపోతున్నారు. ఎంతగా ప్రయత్నించినా ఏ ఒక్క జాబు పొందుకోవడం లేదని బిడ్డలు నీరసించిపోతున్నారు, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. దయచేసి ఈ దినమున అట్టి బిడ్డలను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు మీ సొంత సమయంలో చక్కని ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి, తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలకు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చాలని జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు దేవా. అట్టి బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డలకు చక్కని జాబులను దయచేయండి, అత్యధికంగా వారిని ఆశీర్వదించండి. శాలరీస్ కూడా పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఇంక్రిమెంట్స్ దయచేయండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఎందరైతే ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ కూడా అధికారుల నుండి జీతాలు పొందుకోలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలకు సకాలంలో జీతాలిచ్చే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినప్పటికీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినప్పటికీ కూడా ఉద్యోగం ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో పోస్టింగ్ ఇచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది యజమానులు బిడ్డల సర్టిఫికెట్స్ తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు దేవా. సర్టిఫికెట్స్ ఇవ్వకుండా బిడ్డలు ఎంతో హింసిస్తున్నారు, వేధిస్తున్నారు దేవా. అయ్యా, దయచేసి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలకు సకాలంలో సర్టిఫికెట్ ఇచ్చేలాగున మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఉద్యోగ స్థలంలో వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులను బట్టి, విరోధులను బట్టి, పగవారిని బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా, భయపడుతుండగా వారి బాధలను మీరు సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డలకు ఎవరైతే విరోధులుగా మారుతున్నారో వారందరి నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విరోధుల, శత్రువుల మనసులను కూడా మీరు మార్చండి దేవా. శత్రువులను మిత్రులుగా చేసే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. దయచేసి ఈనాడు మమ్మను నిందించే వారిని, మమ్మను అవమానపరిచే వారిని, ద్వేషించే వారిని, వ్యతిరేకతలకు గురి చేసే వారందరినీ కూడా మీరు మార్చండి దేవా. మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈనాడు నిందలకు, అవమానాలకు గురయ్యి కన్నీరు కారుస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఎక్కడైతే నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలను అత్యధికంగా హెచ్చించండి. ఖ్యాతిని, ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు లోనవుతున్నారు దేవా. సెల్ ఫోన్స్, గేమ్స్, బెట్టింగ్స్, బైక్ రైడింగ్స్, ఇలా దేనికైతే బానిసలుగా మారి బయటకు రాలేని వారిగా, విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆ వ్యర్థమైన వాటన్నిటి నుండి విడిపించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మార్చండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని, రక్షణ, మారు మనసు,
పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎంతో మంది బిడ్డలు డబ్బు లేకపోవడం వలన ఇండ్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వివాహాలు చేయలేకపోతున్నారు. ఇలా ఏ పని ఏ కార్యం చెయ్యలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అప్పుల భారాల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా. ఏ సమస్యను బట్టి ఏ కారణాన్ని బట్టి బిడ్డలు అప్పుల పాలైనారో దయచేసి ప్రతి అప్పు బాధ నుండి కూడా నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో విధాలుగా నష్టపోయారు. వారి జీవితంలో విలువైనవి పోగొట్టుకున్న వారిగా ఉంటున్నారు. కోల్పోయిన స్థితిలో దుఃఖంతో జీవిస్తున్నారు. అయ్యా, ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలను కోల్పోయిన వారు నాయన ఇలా రకరకాలుగా వారి జీవితంలో ప్రతి పరిస్థితిని బట్టి కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహాయం చేయండి దేవా. వారు కోల్పోయిన వాటికంటే మరి ఎక్కువ శ్రేష్టమైనవి నీ బిడ్డలకు మరలా అనుగ్రహించమని, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు ఎన్నో మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలతోటి జీవిస్తున్నారు. ఒకరి ఎడల ఒకరు ఎంతో కోపంతో బ్రతుకుతున్నారు. అయ్యా, మీ ద్వారా దంపతులుగా చేయబడిన తర్వాత వారి దాంపత్య జీవితానికి విలువనియ్యకుండా విడిపోవడానికి, విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. అయ్యా, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ మీ యందు భయభక్తులు విశ్వాసం కలిగి జీవించే మనసును ప్రతి భార్యకు భర్తకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. ఎందరైతే ఇంకా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. విడిపోయిన బంధువులను కూడా మీరు కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, అంతా ఒక్కటిగా కూడుకొని మీ యందు ఆనందించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈనాడు ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. రక్షణ, భద్రత, కాపుదలను అనుగ్రహించండి. బిడ్డలు చదువుకునే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో మీ కాపుదలను, సమాధానకరమైన పరిస్థితులను బిడ్డలు అనుగ్రహించండి. ఈనాడు బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా మీ కాపుదలను వారిపై ఉంచి క్షేమంగా ఇల్లు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆడబిడ్డల విషయమై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మా కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదు, మా జీవితంలో మంచి పనులు నెరవేరడం లేదు, ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుంది, ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారు ఆశించినవి బిడ్డలు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. వారి కుటుంబాలలో బిడ్డలు ఆశించినట్లుగా మంచి పనులు, శుభకార్యములు జరుగుటకు మీరే సహాయం చేయండి. వారి చేతి పనులలో అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందుకొనుటకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని రక్షించండి దేవా. మా దేశ ప్రజలందరినీ కాపాడండి దేవా. మా దేశంలో ఉన్న తెగుళ్ళన్నింటినీ సంపూర్ణంగా తొలగించండి దేవా. మా దేశాన్ని మీరు బాగు చేయండి. దేశంలో జరిగే విరోధమైన కార్యములన్నిటిని తీసివేయండి. అయ్యా, కృప చూపించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఉద్యోగాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పేదరికంలో బీదవారిగా జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తొలగించండి దేవా. ఎంతో మంది గొప్ప చదువులు చదివి ఉన్నప్పటికీ బిడ్డలు ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఏ పని చెయ్యలేని స్థితిలో ఉంటున్నారు దేవా. అయ్యా, కృప చూపించండి. అక్కరలు కొరతలు మీరు తీర్చండి.
ఆర్థిక లేమిలో మా దేశ ప్రజలు దుఃఖిస్తుండగా జీవిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి లేమిడి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. బిడ్డలకు తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచుండగా, కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తుండగా ఈరోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రభా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహ వయసు వచ్చినప్పటికీ కూడా వివాహాలు జరగక, సరైన సంబంధాలు కుదరక ఎంతో బాధపడుచున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించండి దేవా. కృప చూపించండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి. ఏ కొరత లేకుండా మీరే బిడ్డల్ని కాపాడండి. నూతనంగా భార్య భర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, సంతానం లేదనే బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు. స్వంత వారే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అయ్యా, ఆనాడు అబ్రహాం శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్తును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. హన్నాని, రిబ్కాని మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు దేవా. వారి దుఃఖాన్ని మీరు తొలగించారు దేవా. ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ బిడ్డలు ఎదురవ్వకుండా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల ఎడల అద్భుతాన్ని చేయండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా. అబార్షన్ అయిన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి దేవా. ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్ అప్లై చేసి ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు బాగు చేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. ఈనాడు సొంత వారి బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. దయచేసి వారి మనసులను మీరు మార్చండి దేవా. కృప చూపించండి. ఈ దినమున వృద్ధాప్యంలో ఉన్న
బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డల్ని ఆదరించండి. మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. వారి విలువైన జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నారు. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని వారికి దయచేయమని, మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించమని, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు, మీ ద్వారా అత్యధికంగా ఆశీర్వదించే స్థితిలో ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచి ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నాయన, బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. దుష్టు నుంచి బిడ్డలు రక్షించండి దేవా. ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును, బుద్ధి అందును, తెలివి అందును, జ్ఞానమందును, మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నత చదువులు చదవాలని, గొప్ప ఉద్యోగాలు చెయ్యాలని బిడ్డలు ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే బిడ్డలకు చక్కని అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, రకరకాల జాబులు చేసుకుంటూ, చదువుకుంటూ ఫారెన్లో స్థిరపడి ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చేయండి. సకాలంలో ఆ కార్డు పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు దేవా. అయ్యా, వారి ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు చేయలేని బీదరికంలో ఉంటున్నారు దేవా. వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక, డబ్బులు లేక, సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలను కూడా మీరు దృష్టించండి దేవా. వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేమంతా మీ రాకడ కొరకు సిద్ధపడే వారిమిగా, ఎదురు చూసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు విన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఏ విషయం కొరకు, ఏ మనుషుని కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.